ఏ నృత్యమైనా సరే ఎంత కాలం నేర్చుకుంటే వాళ్ళు పర్ఫెక్ట్ అవుతారు? లేదు వాళ్ళు ఒకళ్ళకి నేర్పించడానికి వీళ్ళు కూడా ఒక గురువుగా అవ్వాలంటే ఎంతకాలం పడుతుంది మీ ఉద్దేశ ప్రకారం? పర్ఫెక్ట్ అయితే ఎవరు ఎప్పుడు అవ్వరు. సో అదే లైఫ్ లాంగ్ లెర్నింగ్ ప్రాసెస్. ఇప్పుడు మీరు కూడా అదే చెప్తారు కదా, అవును కదా. అంత మీరు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఎప్పుడో ఒక టైం యూ విల్ థింక్ అవును, కదా మనం ఇంకొంచెం అది బెటర్. సో అలాంటిదైతే నెక్స్ట్ జనరేషన్ 100% దే హ్యావ్ టు హ్యావ్ దట్ క్లారిటీ. పర్ఫెక్ట్ అనే పదానికే ఆస్కారమే లేదు. బట్ ఎస్, మీరు అడిగిన దానికి ఒక మంచి గురువు దగ్గర రెగ్యులర్గా సిన్సియర్గా ఎగ్జామ్స్ వచ్చేసాయని కొట్టకుండా రెగ్యులర్గా నేర్చుకుంటే మినిమం ఒక 10-12 సంవత్సరాలు అయితే సాధన చేయాలి, చేయక తప్పదు. ఆ లోపు మీరు నేను స్కూల్ పెట్టేస్తున్నాను, నేను క్లాస్ పెట్టేస్తున్నాను, మా గేటెడ్ కమ్యూనిటీలో నలుగురు అడిగారు, మా పై ఇంటి వాళ్ళు అడిగారు అని నేర్పించవచ్చు. బట్ లాస్ ఇస్ యోర్స్, లాస్ ఇస్ దేర్స్. అవును. అది మినిమం ఒక 10-12 సంవత్సరాలు గురుముఖంగా నేర్చుకోవాలి. ఇప్పుడు ఏంటంటే దట్ ఈస్ ద ప్రాబ్లం. యూట్యూబ్ చూసి నేర్చుకోవడం అవ్వదు. అది చూసి కాపీ కొట్టడం అవుతుంది. అందులో ఉన్న మెళకువలు మీకు వీడియోస్ మిస్టేక్ ఏదైనా చేస్తే గురువు ఎలా సరిదిద్దుతారు? ప్లస్ ఆల్సో ఆర్ట్ అన్నది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా బాగుంటుంది. ఇట్స్ నాట్ ఇప్పుడు మ్యాథమెటిక్స్లో అయితే 2+2 = 4, మీరు చెప్పినా అదే, నేను చెప్పినా అదే. బట్ కళలో అలా ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి బాగుంటుంది. అది ఎవరు చెప్పగలరు? గురు లేక ఎటువంటి గునికి తెలియకపోదు అని త్యాగరాజస్వామి ఊరికే చెప్పలేదు.